సరే అతని వల్ల వచ్చింది, అతను చేసిన పాపం పనుల వల్ల నీకు అంటుకుంది. తర్వాత ఇదెందుకు జరుగుతుంది అన్నది మాకు కావాలి. ఈ మగవాళ్ళు ఏంటి, ఈ భర్త ఏంటి, అతను ఎవడు? నన్ను చులకంగా చూస్తున్నారనే నేను ఇలా చేశానండి. నీకు సమాజం ఏంటి? అమ్మా నమస్తే. ఎంతమందికి అంటగట్టావు తల్లి ఇప్పటికి? ఎంతమందికి అంటే నీకు పాజిటివ్ ఉందని ఎవరికి తెలుసమ్మా? ఎవరికి తెలియదండి. మరి ఎవరు చులకనగా చూస్తున్నారు మిమ్మల్ని? మా ఇంట్లో వాళ్ళేనండి. వాళ్ళకి తెలుసుగా ప్రాబ్లం ఏంటి అని. ఓకే. మా ఇంట్లో వాళ్ళంటే మా హస్బెండ్ తరపు వాళ్ళకి అందరికి తెలిసింది. తను ఎలాంటిది అని అందరూ నన్ను చులకనగా చేస్తుంటే. సో నీకు ముందు నుంచే ఉండటం వల్ల అతనికి వచ్చింది, ఆ కారణం వల్ల అతను చనిపోయాడు అనే బ్లేమా? ఏమా అంతేనా? వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ భర్త తరపున వాళ్ళు, నీకు ముందు వచ్చింది, నువ్వే అతనికి అంటగట్టావు కాబట్టి దానివల్ల నా కొడుకుని పోగొట్టుకున్నావు అనేటటువంటి బ్లేమ్ నీ మీద వేసారా? అవునండి, ఆ కక్షతోటే నేను చేశానండి ఇలా. ఏ కక్షతో? ఇప్పుడు సార్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మీ ఆయన వల్ల నీకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, నీ వల్ల వాళ్ళకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ నన్ను చులకంగా చూస్తున్నారని నేను ఇలా చేశాను. అలా కాదు, నువ్వేమనుకుంటున్నావు అని మేడం అడుగుతున్నారు. నీకు నిజంగా నువ్వు ఇక్కడికి వచ్చి నీకు తెలుసు కదా ముందు ఆయనకు వచ్చిందా నీకు వచ్చిందా అని. నువ్వేమనుకుంటున్నావు? చనిపోయిన భర్తను మేమేమో అడగలేము. ఇప్పుడు నీకెలా వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా నిజాలు. ఎలాగ నువ్వు కక్ష సాధింపు అన్నట్టు అంటున్నావు, వీళ్ళందరూ బలిపశువులు. అది అర్థం. ఆ 20 మంది కూడా బలిపశువులే. వాళ్ళని ఎతకాలి ఇప్పుడు మేము. సమాజంలో వీళ్ళు ఎంతమందిని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎంత తిరిగేస్తున్నారు. వాళ్ళంటే టెస్టులు చేసుకున్నారు, బయటపడ్డారు. తెలియదు కదండి మనకి. ఇప్పుడు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని తిరుగుతూ ఉంటారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళందరికీ జాగ్రత్త పడమని చెప్పాలి ఇప్పుడు మనం. అది కూడా మన బాధ్యత. అవును చెప్పమ్మా. బాగా కక్ష కట్టావు. ఏంటమ్మా ఇంత అన్యాయం అమ్మా? దారుణంగా ఉన్నావు తల్లి. స్త్రీ జాతికి ఆదర్శమూర్తివి, మగాళ్ళ మీద కక్ష కట్టిన దానివి. ఇంత నిదానంగా మాట్లాడుతుందా ఇవిడ? చేసేదంతా కూడా చేసి ఛీ. ఏమా కొంచెం బుద్ధి జ్ఞానం లేదా? జాలి పడాలన్న ఒక్క ఇంత కూడా అనిపించట్లేదు తెలుసా? అలా మొగల వాళ్ళే కదా మేడం నేను ఎలా చేశాను. నీ మొగుడి వల్ల, అందరు మగాళ్ళ వల్ల కాదు కదా. నా ఆఫీస్ టైం ఇడిచి పెట్టుకుని ఇన్ని రోజులు నా టైం వేస్ట్ అయింది. నేను ఆఫీస్ గిట్ట లీవ్ పెట్టి జీవితమే వేస్ట్ అయిందిరా బాబు. నీకు అది తెలియట్లా. తేరగా దొరికిద్ది అనుకుంటే ఇలాగే ఉంటాయి. మళ్ళీ మేమే దొరికినాం ఇట్లా మాకు అంటగట్టడానికి. బాబు రవి, నువ్వు పాజిటివా కాదా? ఫస్ట్ నువ్వు పాజిటివా కాదా? ఇంకా నాకు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి సార్. నేను పాజిటివ్ అని వచ్చింది, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మళ్ళీ రిపీటెడ్ గా చెక్ చేసుకోవాలంటున్నావా? అది మరి ఇద్దరు పాజిటివ్, వాళ్ళిద్దరు జీవితాలు అయిపోయినాయి తల్లి. ఇంకా మగజాతిని అంతా కూడా లేపేస్తావా మీ మొగుడు చేసిన తప్పు గురించి? అదేనా నీకు అల్టిమేట్ డెస్టినేషన్? నా భర్తను చేసుకున్నప్పుడు నేను కూడా మంచిగానే ఉండేదాన్ని. ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు కదమ్మా. అతనికి ప్రాబ్లం ఉందని అతను తెలిసి ఉండకపోవచ్చు. నీకు తెలిసినా నువ్వు జాగ్రత్త పడాలి కదా. నా వల్ల ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలు ఇది అవ్వకూడదని. ఇదేం సైకలాజికల్ ప్రాబ్లం తల్లి? ఇంత కక్ష కట్టావు, మగజాతిని హరించేస్తావా ఏంటి? ఇప్పటికైనా చెప్పమ్మా, ఇక్కడి వరకు వచ్చావు, ఇంకే సంబంధాలు లేవు అని చెప్పకు. అందులో ఉన్న 20 మంది కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ 20 వరకు మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పు. ఉన్నారా చాలా మంది? 20 నెంబర్స్ ఉన్నాయి ఇందులో. అందరూ తిడుతున్నారు నిన్ను, వాళ్ళందరికీ తెలుసు. ఏమ్మా ఎంతమందికి అంటించావు ఇదంతా? 35 మంది ఉంటారు. 35 మందా? నా జీవితం పాడు చేసింది వాళ్ళే కదా సార్. నీ కడుపు నిండిందా? 35 మందా? ఇంకా ఎంతమంది లిస్ట్ లో ఉన్నారు నీ హిట్ లిస్ట్ లో? ఇంకా ఎంతమందితో? ఇంక ఇది ఇప్పుడు ఈ రోజు ఇతను ఇక్కడ తీసుకురాకపోతే, సురేష్ రవి ఇక్కడికి రాకపోతే కనుక ఇంకా ఎంతమంది ఉండేవారు? ఇప్పటికైనా నీ 35 నెంబర్ నిజమేనా? ఖచ్చితంగా అమ్మాయి ఫేస్ రివీల్ చేయాలి, డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోనా దానికైనా ఆల్టర్నేటివ్. ఈ అమ్మాయి ఫలానా అని తెలియకపోతే ఏదో తేరగా దొరుకుతున్నారు ఆడపిల్లలు అని చెప్పి ఎవరికాడు కమిట్ అవుతున్నారు, ఫ్రీగా వచ్చింది కదా అని. అమ్మాయి ఇస్తున్న ఆఫర్ ఎలా ఉందో చూసారా? అవతల వ్యక్తి ఎగ్జాంపుల్ అండి మనకి. ఏ రకంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనగానే తేరగా వచ్చింది కదా అన్నట్టు ఆడేదో గిఫ్ట్ ఇస్తున్నాడు, వాడుకుంటున్నాడు. జీవితమే పోతుందని ఆ సెకండ్ కాళ్ళకి తెలియట్లా. ఈ అమ్మాయి వచ్చి ఆ రూమ్ లోకి వచ్చి నాకు కాండం అక్కర్లేదు అన్నప్పుడే మనకి ఆడపిల్లలు ముందుగా ఉంటారు జాగ్రత్తలు తీసుకోవటానికి. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కాదు కానీ ప్రెగ్నెన్సీ రాకుండా. ఈ అమ్మాయి అది కూడా లెక్క చేయకుండా ఈ అమ్మాయి ఎవరే నువ్వు కాండం లేకుండానే నన్ను నాతో కలవాలి అంటే నీకు హింట్ రావాలి. నాకు ఆ మూమెంట్ లో ఏం అదే మగాన్ని అన్నావు ఇందాక, అనిగిందా? ఇప్పుడు మనకు మగజాతి మీద కక్ష కట్టిందా పిల్ల? అంతే కదా, మనం వైబ్రేషన్ 5th గేర్ లో వెళ్తుంది. అప్పుడు ఇవన్నీ కనిపించవు. అప్పుడు అయ్యిందా? ఇప్పుడు ట్రీట్మెంట్లు తీసుకుంటుంటే నా జీవితమే పాడు చేశారు మేడం వాళ్ళు. అమ్మా నీ జీవితం పాడు చేసింది ఒక వ్యక్తి. సమాజంలో అందరూ 100% పర్ఫెక్ట్ గా ఉండరు. క్రిమినల్స్ ఉంటారు, చీటర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. నీ భర్త అట్లాంటి వాడు అనుకుందాం. నువ్వు అలాగే తయారవుతావా? ఇంతమందిని మోసం చేస్తావా? 35 మంది అంటే నాన్న ఆగమ్మా. ఇక్కడ కొట్టాను కదా. ఇక్కడ ఆగండి.
ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే అక్కడ ఏం చేశారు రెండు అతలకి? జాగ్రత్తలు తీసుకోవాల్సినప్పుడు ఏం చేశారు? ఆడపిల్ల మీద, ప్రెగ్నెంట్ ఆడపిల్ల మీద చేతులు వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడతారేంటి? అయినా కానీ ఇక్కడ మా సమక్షంలో అమ్మాయి మీద ఇక్కడ కొట్టేదానికి హక్కు లేదు మీకు. పెచ్చాశాలు వేస్తున్నారా ఏంటి? చేసి ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులను చేసేసుకొని ఇక్కడ సమాధానం అడిగేటప్పుడు మీకు పౌరుషాలు వచ్చినాయా? ఇలా బిహేవ్ చేస్తున్నారనిగా పిల్ల అట్ట తయారైంది. ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు ఆ పిల్లకి? నీకు అసలు హక్కే లేదు. నువ్వేంటంటే నీ సుఖం గురించి ముందు జాగ్రత్తలు లేకుండా అమ్మాయి చెప్పిందల్లా పాట పాడి నువ్వు ముందుకెళ్ళావు. అతనికి ఉంది హక్కు. ఈ పిల్లడు మాట్లాడొచ్చు, నువ్వెవరో మాట్లాడతాకి? ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పనికి తేరగా ఒక ఆడపిల్ల వస్తుందంటే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్. ఒక అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోరా? మళ్ళీ మీరు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితాలు నాశనాలు. అమ్మా భవాని, ఇక్కడ చూడు, ఒకటి నువ్వు ఒక బాధితురాలు, నువ్వు ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తి కాబట్టి నీ మీద మాకు ఒక జాలి ఉంది. రెండోది నువ్వు ప్రెగ్నెంట్, అది కూడా మాకు బాధ ఉంది. మూడోది ఏంటంటే ఒక మగాడు ఎవడైతే కనుక నీకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఇది అంటించాడో వాడు ఇక్కడ లేడు. కానీ వాడి మీద ఉండేటటువంటి కసి కోపంతో నువ్వు ఒక డిప్రెషన్లోకి వెళ్ళి, ఒక భయంకరమైనటువంటి మనోవేదనలోకి వెళ్ళి ఇంత అరాచకానికి నువ్వు ఒడిగట్టావు. ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇక్కడ లైట్లు వేసి ఇంకొక పరువు తీసేటటువంటి అంశం కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక ఆలోచన వచ్చిందా నువ్వు ఎందుకు ఇలా వెళ్ళావు అనేది? నువ్వు చేసినటువంటిది పాపం పని అనేటువంటిది ఇప్పటికైనా అర్థమైందా? నీ నేరం అంగీకరిస్తావా? ఒక్క మగాడు చేసినటువంటి తప్పు వల్ల మొత్తం జాతినే అవమానిస్తూ మొత్తం అందరూ ఇంతే అని చెప్పి ఎంతమందిని అయితే అంతమందికి నేను లేపుకుని వెళ్ళిపోతానంటే దీన్ని ఏమంటారమ్మా? టెర్రరిజం అంటారు. దీన్ని టెర్రరిజం అంటారు. అంటే మగజాతినే లేపేస్తావా? మీ నాన్న మొగాడు కాదా? నీకున్న తమ్ముడు మొగాడు కాదా? మీ అన్నయ్య మొగాడు కాదా? మగజాతిని అంతా ఏలెత్తి చూపెడుతున్నారు మీరు? వెనకాల ఫ్యామిలీ లేదు కదా అని ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుంది. గోపాలు పగల కొట్టేవాళ్ళు లేక కక్ష కడుతుంది. అంటే ఎవడి మీద కక్ష కడతావు? తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను. ఇప్పుడు ఏ రకంగా జైలు పడాలి నీ మీద? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, వాళ్ళిద్దరికి ఇచ్చావు. వీళ్ళిద్దరితో పాటు ఇంకో 33 మందో ఇంకో 50 మందో, కరెక్ట్ లెక్క ఇప్పటికీ తేలిందో లేదో నాకు తెలీదు. నువ్వు పుట్టబోయే బిడ్డకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయాలి. పుట్టబోయే బిడ్డకు కూడా ఇది కన్సీవ్ అవ్వబోయే బిడ్డకు కూడా వస్తుంది. ఆడు మగాడైతే మగాడైనా ఆడైనా వాళ్ళేం పాపం చేశారని నీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. ఇప్పుడు మగజాతి మీద కక్ష కట్టావు, అది సెకండరీ విషయం. పిల్లలు ఎందుకు, ప్రెగ్నెన్సీ ఎందుకు, ఏం చేద్దామని? ఇది ఉమెన్స్ వాళ్ళని పిలవాలండి, ఉమెన్స్ వెల్ఫేర్ వాళ్ళని పిలవాలి ఈ అమ్మాయి విషయంలో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. ఇన్ కేసు ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఏ హాస్టల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇతను ప్రొటెక్ట్ చేస్తాం సరే, అమ్మాయికి కౌన్సిలింగ్ అవసరం. నెక్స్ట్ కొంత కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇవన్నీ ఎవరెవరు ఏంటని ట్రీట్మెంట్లు నడిపించాలి కదా. చాలా పెద్ద ఇష్యూ ఇది.